నేను ఇంకా వెళ్ళలేదండి. యాక్చువల్గా నాకు అసలు మీరు చెప్పేంత వరకు ఇది కూడా తెలియదు అసలు నాకు. సో ఐ బీన్ ట్రావెలింగ్ కంటిన్యూస్లీ. ఈ ప్రమోషన్స్, ఈ రిలీజ్ కాపీ హడావిడిలో ఉన్నాను. నేను చూడలేదు అసలు న్యూస్ కూడా. సో వన్స్ ఐ గెట్ టు నో క్లారిటీ, నాకు క్లారిటీ లేకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పాను కదండి, ఐ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ. సో డెఫినెట్గా టైం వచ్చినప్పుడు నేను వస్తాను. మీరు చెప్పాలండి. నేను నాకంటే మీరే బెటర్ జడ్జ్ చేస్తారు. దగ్గరగా నేనున్నా సరే మీరు రోజు స్క్రూటినీ చేసేది మీరు. ఈ లాస్ట్ 1 yearలో డెఫినెట్గా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఇంకా జాబ్స్ ఇవన్నీ రావాల్సి ఉంది. సో దానికోసం ప్రతిరోజు కృషి చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం ఇంకో రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తాం. ఓకే, ఆల్రెడీ ఒక 4 scripts అయితే ఫైనలైజ్ చేసి ఉంచామండి. ఒకసారి సుందరాఖండ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి అనౌన్స్మెంట్స్ ఇస్తాం. మంచి కథ దొరికితే ఎలాంటి జానర్ అయినా ఓకే అండి. సో ఇప్పటివరకు అయితే అంత ఎగ్జైటింగ్గా కథ అయితే రాలేదు. డెఫినెట్గా అంత ఎగ్జైటింగ్ కథ వస్తే ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా అండి. అంటే ఆల్రెడీ నేను అప్పట్లో తారకరత్న గారితో ఒక సినిమా చేశాను. ఒక స్క్రిప్ట్ బాలయ్య గారితో అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. డెఫినెట్గా ఇప్పుడు బాలయ్య గారిది కానీ, తారక్ది కానీ, ఎవరిదో కళ్యాణ్ రామ్తో గారితో కానీ ఏదైనా ఎగ్జైటింగ్ కథ వచ్చి నచ్చితే డెఫినెట్గా చేస్తాం. నో, ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. డెఫినెట్గా అడిగితే మాత్రం ఆల్వేస్ దుర్యోధనుడి పాత్ర అంటాను. బట్ ఏంటంటే ఇట్స్ ద చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్. ఈ అబ్బాయి కూడా కొత్త డైరెక్టర్ అండి, ఫస్ట్ టైం తీస్తున్నాడు. సో కథ నచ్చితే డెఫినెట్గా కొత్త డైరెక్టర్తో అయినా చేస్తాం. రాయలసీమకు సంబంధించి ఒక సినిమా హీరో కొంతమంది లోకల్గా ఉండే వాళ్ళని సినిమాల్లోకి తీసుకుంటున్నారు. అలాగే మీ లిస్ట్కి ఏమైనా వచ్చాయి, మీరు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? లోకల్ ఆర్టిస్టులు ఏమన్నా ఎంకరేజ్? నో, డెఫినెట్గా అంటే ఇఫ్ ద స్క్రిప్ట్ రిక్వైర్స్ అండ్ డెఫినెట్గా టాలెంట్ ఉంటే, అంటే రాయలసీమనే కదండి, అన్ని ప్రాంతాలు తెలుగువారు నిజంగా టాలెంట్ ఉండి త్రూ ద ప్రాసెస్ వాళ్ళు ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. కథకి హెల్ప్ అవుతుంది. లేకపోతే ఈవెన్ మేము రకరకాల జానర్స్ ప్రొడ్యూస్ కూడా చేయాలనుకుంటున్నాం. సో డెఫినెట్గా దాంట్లో అవకాశం ఉంటే తీసుకుంటాం. ఈ సినిమాలో 90% తెలుగు వాళ్ళది అందరూ. అవును, లేదండి. అంటే ఇంకా డెఫినెట్గా తన లాంచ్ త్వరలో ఉంటుంది. బట్ అలాంటిది అయితే నా దృష్టికి అయితే రాలేదు. వస్తే డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఇస్ ఇది చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేస్తాను తనతో కూడా. నువ్వు శ్రీదేవి గారికి చాలా క్రేజ్ ఉందండి జనాల్లో. ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ తర్వాత టీవీలో చేశారు కానీ సినిమాల్లో మళ్ళీ ఆల్మోస్ట్ 14 years తర్వాత సుందరాకాండ చేశారు. బట్ వెరీ హ్యాపీ, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ని ఆవిడ ప్లే చేయడం చాలా హ్యాపీ అండి. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్ ఈ సినిమాలు. అండ్ అలాగే ఆవిడతో కాకుండా ఈవెన్ అదర్ యాక్టర్స్ ఆల్సో, నరేష్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను, వాసుకి గారితో. సో వీళ్ళందరితో పనిచేయడం చాలా బాగుంది యాక్చువల్గా. తను నాతో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాడండి. మేము రకరకాల కథల మీద వర్క్ చేసాము. దాని తర్వాత ఫస్ట్ ఇంకో కథ అనుకున్నాం, బట్ అది బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి దాని తర్వాత మళ్ళీ సుందరాకాండ్ అనే ఐడియా చెప్పినప్పుడు నచ్చి చేయడం జరిగింది.